హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనకి హెయిర్ హెల్తీ టిప్ అనేది నేను చూపిస్తున్నాను అండి. హెయిర్ రీగ్రోత్ ఎలా అవుతుంది, హెయిర్ షైన్ ఎలా అవుతుంది అనేది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అనేది చూపిస్తానండి మీకు. ఆనియన్స్, గుంటగరడాకు, కరివేపాకు, కలబంద, మందారాకు, మెంతులు అండ్ ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసరికి నార్మల్ ఆయిల్ ఏనండి, పారాషూట్ ఆయిల్. నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అది గానుగల దగ్గర దొరుకుతుంది, గానుగ నూనె అంటారు. సో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. బట్ నాకు ఇప్పుడు టైం లేక నేను తీసుకోలేదండి. వీటి వల్ల యూజ్ వచ్చేసరికి నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను వీటి వల్ల మా పాపకి అసలు పుట్టినప్పుడు హెయిర్ అనేది లేదండి. సో వీటి వల్ల అనేది హెయిర్ రీగ్రోత్ అవ్వడము, ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అనేది ఒత్తుగా పెరగడం అనేది జరిగింది. సో ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక చిన్న ప్యాన్ అనేది పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. సో మనకి ఇది కాగాక కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే అండి, మనకు బాగా అది ఆయిల్లోకి అనేది మిక్స్ అవుతుందండి, ఆ ఫ్లేవర్ అనేది. కొంచెం ఒక 2 minutes. నెక్స్ట్ కలబంద నేను ఇట్లాగా లోపల గుజ్జు ఒకటే కట్ చేసుకొని తీసుకున్నానండి. మీకు కావాలంటే అలా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, బట్ నాకు ఇలాగే బాగుంటుంది, అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మందారాకు, దీనివల్ల రీగ్రోత్ అనేది కన్ఫామ్ అండి. నెక్స్ట్ కరివేపాకు, ఇది గుంటగరడాకు. ఇది యూజ్ చేయడం వల్ల మాత్రం హెయిర్ అనేది బ్లాక్ అనేది అవుతుందండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి మాత్రం యూజ్ చేయండి. మీకు కానీ దొరికితే ఎక్కడైనా పొలాల్లో అట్లా దొరుకుతుందండి ఆకు అనేది. అండ్ ఇది వచ్చేసరికి మెంతులు. సో మీకు కానీ ఉసిరికాయ మీ దగ్గర కానీ అవైలబుల్లో ఉంటే అది కూడా వేసుకోండి, అది చాలా మంచిది. ఇంకా బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు. నేను ఎప్పుడూ యూజ్ చేస్తానండి ఉసిరి అనేది రెగ్యులర్గా. మీకు తెలుసా అండి, మనం ఆయిల్ ఎప్పుడైనా నార్మల్ ఆయిల్ అయినా, ఒకవేళ ఇవి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేకపోయినా, అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా, జస్ట్ కొంచెం కరివేపాకు ఉన్నా కానీ, కలబంద మనకి అవైలబుల్లోనే ఉంటుందండి, అది మాత్రం మందారాకు, ఇవి అయినా కానీ మనం వేసుకొని నూనె కొంచెం సేపు హీట్ చేసుకొని, అది మనం హాట్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెడ్కి అనేది అప్లై చేస్తే లోపల మన హెయిర్ అనేది పోర్స్ అనేది ఓపెన్ అయిపోయి దాంట్లో ఒక ఆయిల్ అనేది మన హెయిర్కి అంటే డాండ్రఫ్ కానీ ఏదైనా కానీ ఆ పోర్స్ వల్ల ఆ పోల్స్లో మొత్తం ఆయిల్ అనేది యాడ్ అయిపోయి మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి. ఇది కొంచెం సేపు బాగా మరిగిద్దాం ఆయిల్లోకి. నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ చేసుకోవడానికే. నేను ఎక్కువ ఆయిల్ తీసుకొని, అంటే నాకు కొంచెం గానుగ నూనె కావాలి, సో నేను అక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కావాలి, అది నేను వెళ్ళి తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చేసరికి ఏంటంటే మందారాకు అండ్ గుంటగరడాకు. చూడండి, ఇవి మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకున్నాము. సో ఇవి ఏంటంటే పొడి చేసుకొని మేము హెయిర్ ప్యాక్ అండ్ ఇంట్లో అందరం హెయిర్ ప్యాక్ అండ్ ఆయిల్ పొడి ఎలా చేసుకోవాలో, ఆ పొడి మనం హెయిర్కి ఎలా పెట్టుకోవాలో అనేది చూపిస్తే, అందరూ ఆయిల్ యూజ్ చేస్తారండి ఈ ఇంగ్రీడియంట్స్తో, బట్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేది తెలియాలి ఫస్ట్ మనకి. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నది కూడా చూడండి. ఇది సిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. చూడండి ఆయిల్ ఇవన్నీ బాగా దగ్గరికి కన్సిస్టెంట్ అయిపోయాక మనం అప్పుడు ఫిల్టర్ చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. మీకు ఆఫ్టర్ ఫిల్టర్ ఇదంతా అయిపోయాక ఫిల్టర్ కూడా చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది. రూట్స్కి అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు అయిపోయిందండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది.
సో ఇప్పుడు వీటిని నేను కొంచెం ఆయిల్ కాబట్టి ఇలా ఉందండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా డిప్ అయిపోయిద్ది దాంట్లోకి. బట్ నాకు కొంచెం ఆయిలే కదా, ఇప్పటికిప్పుడు రాసుకోవడానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా ప్రెస్ చేయండి అండి. అంటే నా దగ్గర ఇదే ఉంది ఫిల్టరింగ్కి, సో నేను ఇదే యూస్ చేస్తాను. మనం ఎంత ఆయిల్ వేసుకున్నా అది హీట్ అయిపోయి కొంచెం చివరికి కొంచెమే అయ్యిద్దండి ఆయిల్. అది కొంచెం పిప్ అంతా ఫిల్టర్ చేశాను కదండి లాస్ట్లో ఈ ఆయిల్. చూడండి అండి నేను ఎంత ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎంత అయింది, కొంచెమే అయింది. ఇదేనండి మన హెయిర్కి మంచి టిప్. సో ఇప్పుడు దీన్ని మా పాపకి ఎలా అప్లై చేస్తానో కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసరికి మనకు వచ్చిన అంత పిప్ అండి. కొంతమంది ఇది ఆయిల్లోనే అంటే నిల్వ ఉండడానికి ఇది ఆయిల్లోనే ఉంచుకుంటారు. అలా నిల్వ ఉండే ఆయిల్ అయితే ఉంచుకోవచ్చు. బట్ నేను ఇప్పటికిప్పుడు యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు అది అవసరం లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆయిల్ ఇది, ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఇది మా పాపకి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు. ఈ ఆయిల్ వచ్చేసరికి మనం అందరూ ఆయిల్ అప్లై చేస్తారు, కానీ ఏ వేలో అప్లై చేసేది అనేది తెలియదండి చాలామందికి. మనం ఇలా అప్లై చేసుకొని అంటే ఒక్కొక్క పాయ ఇట్లా తీసుకొని అప్లై చేయాలండి. అప్పుడైతే మన లోపలంతా డ్రై అయిపోయి ఉండిద్ది మన స్కాల్ప్ అనేది. సో ఆ స్కాల్ప్ అనేది మనకి స్మూత్నెస్ కండిషనర్ లాగా ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇది రాసుకోవడం వల్ల స్కిన్ గ్లో కూడా ఉంటుందండి. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదండి మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి ఎప్పుడు డ్రై అవుతుందండి. మనం ఎంత ఆయిల్ ఇక్కడ పెట్టినా కానీ ఇక్కడ అనేది డ్రై అయిపోతుంది. సో ఇక్కడ డ్రై కాకుండా మనం ఆయిల్ పెట్టినప్పుడు 2 అవర్స్కి ఒకసారి ఆయిల్ పెట్టేసేసి మనం తర్వాత రోజు కానీ లేదా ఈవినింగ్ కానీ హెడ్ బాత్ చేసేస్తే మన హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చూడండి, ఇది ఒక పార్ట్, మెయిన్ పార్ట్. అండ్ నెక్స్ట్ కింద పార్ట్ మనకి ఇక్కడ ఈ పార్ట్ అనేది ఇక్కడ పెట్టడం వల్ల, ఇక్కడ పెట్టి మసాజ్ చేస్తే మన హెడ్ అంతా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి. ఇట్లా చేయాలి. ఆయిల్ కొంచెం కొంచెం తీసుకొని, నేను ఆల్రెడీ అంటే చిన్న హెయిరే కదండి, సో ఇట్లా. అసలు మా పాప పుట్టినప్పుడు హెయిరే లేదండి, గుండు. ఇప్పుడు హెయిర్ అనేది ఎంత గ్రోత్ అయింది. మీరు మీ పిల్లలకి కానీ మీకు కానీ ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సరే ఇవన్నీ దొరకకపోయినా ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టుకునేటప్పుడు స్టార్ట్. సో నేను ఇచ్చే సజెషన్ ఒకటేనండి, మీకు ఇవన్నీ దొరకకపోయినా, ఇంగ్రీడియంట్స్ చేసుకోలేకపోయినా, ఇవన్నీ లేక ఆయిల్ పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టుకోండి. మన స్కాల్ప్కి రీగ్రోత్కి చాలా బాగా పనికొస్తుందండి. మనం ఇట్లా మా పాపకి హెయిర్ అనేది మొత్తం అప్లై చేసేసాను. నేను మళ్ళీ రేపు హెడ్ బాత్ చేపిస్తానండి. నా హెయిర్ కూడా నేను అప్లై చేసుకుంటాను. మీకు నా హెయిర్ అంటే లాంగ్ వీడియో అనేది మీకు చేసి చూపిస్తాను, ఎలా రీగ్రోత్ అవుతుందో ఎలా ఉంటుందో అనేది. సో అంతే ఈ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ ఆఫ్ హాద్య. బాయ్ బాయ్. ఇప్పుడు నా హెయిర్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను అండి. ప్రతి రూట్కి నేనైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తానండి, అందుకు మించి ఏమి యూజ్ చేయను. అండ్ హెయిర్ ప్యాక్ కూడా ఇవే చేస్తాను. మీకు ఆ హెయిర్ ప్యాక్ వీడియో కూడా నేను పెడతానండి. చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ అనేది.